హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్య. సో ఇప్పుడు మనకు ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో సెకండ్ ఫేజ్ సంబంధించి గ్రూప్ డి కి సంబంధించి అఫీషియల్ గా ఈ రోజే రైల్వే సిఇఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. దాని డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. రైల్వే సిఇఓ గారు ఈ రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ 3 నోటిఫికేషన్ సంబంధించి ఈ విధంగా డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మెగా రిక్రూట్మెంట్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకు 3 ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ అనేది ఇప్పటి వరకు ప్రెజెంట్ ఇష్యూ అనేది చేయడం జరిగింది. ప్రెజెంట్ రన్నింగ్ నోటిఫికేషన్స్ అన్నమాట. దీంట్లో మొదటిది ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ కేటగిరీకి సంబంధించిన ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామినేషన్ ని ఆల్రెడీ 18 డిసెంబర్ 2020 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అనేది చేశారు ఫ్రెండ్స్. రిమైనింగ్ ఎన్టీపీసీ అలానే లెవెల్ 1 కేటగిరీ అంటే గ్రూప్ డి జాబ్స్ కి సంబంధించి ఇంకా ఫస్ట్ స్టేజ్ సిబిటి అనేది కండక్ట్ చేయలేదు. ఈ 3 నోటిఫికేషన్స్ కలిపి మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 1.4 lakh వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. ఈ 3 నోటిఫికేషన్స్ కి నంబర్ ఆఫ్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ చూసుకున్నట్లయితే 2.44 crore మెంబర్స్ రిజిస్టర్ అనేది చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ కేటగిరీ సంబంధించి 1663 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయగా దీనికి 103,000 మంది అప్లై అనేది చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన సిబిటి ఎగ్జామినేషన్ ని 15th డిసెంబర్ నుండి 18th డిసెంబర్ 2020 వరకు కండక్ట్ చేసి కంప్లీట్ కూడా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఫర్దర్ గా ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించి 35,208 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీటిని ఫర్దర్ గా మాడిఫై కూడా చేశారనమాట. కోల్కతాకు సంబంధించి కొన్ని వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అఫీషియల్ గా పోస్ట్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ కి 1.26 crore పీపుల్ అనేది అప్లై చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ అంటే మనకు 1.2 crore పీపుల్ అనేది అప్లై చేయడంతో ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఈ ఎగ్జామినేషన్ ని మల్టిపుల్ ఫేజెస్ లాగా వీళ్ళు కండక్ట్ అనేది చేస్తున్నారనమాట. దానిలో ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి 28వ తేదీ నుంచి డిసెంబర్ 2020 13th జనవరి 2021 వరకు 12 రోజులు డైలీ 2 షిఫ్ట్ లాగా 24 షిఫ్ట్లలో 23 లక్షల మందికి ఈ ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ స్టేజ్ సిబిటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా మందికి వచ్చిన డౌట్స్ ఏమంటే మాకు ఈ ఫేజ్ లో ఎగ్జామినేషన్ అనేది షెడ్యూల్ చేయలేదు, మాకు సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, దానికి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ ఎగ్జామినేషన్ డేట్ ఏ విధంగా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించి కూడా రైల్వే సిఇఓ గారు అఫీషియల్ గా అనౌన్స్ అనేది చేయడం జరిగింది. మనకు జనవరి 13th ఈ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి 2021 సంవత్సరంలో ఎగ్జామినేషన్స్ అనేది కంప్లీట్ అవుతాయి ఫ్రెండ్స్. 23 లక్షల మందికి. తర్వాత 3 రోజులు గ్యాప్ ఇచ్చి మనకు 16th జనవరి 2021 నుంచి సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్స్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అంటే సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ ఎగ్జామినేషన్ యొక్క డేట్ తెలుసుకోవడానికి అఫీషియల్ గా అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్లలో లింక్ ని మనకు దానికి ఎగ్జాక్ట్ గా 10 days ముందు అంటే 16th జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి ఎగ్జాక్ట్ గా 10 days ముందు అంటే 6th జనవరి 2021 నుంచి మనము సెకండ్ ఫేజ్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీ అలానే డేట్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకు సెకండ్ ఫేజ్ కి సంబంధించి. ఈ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ ని మల్టిపుల్ ఫేజెస్ లాగా కండక్ట్ చేస్తున్నారు కదా, ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం మార్చ్ 2021 లోపల వీళ్ళు ఎన్టీపీసీకి సంబంధించిన ఫస్ట్ స్టేజ్ సిబిటిని కంప్లీట్ చేయాలని వీళ్ళు షెడ్యూల్ అనేది చేసుకోవడం జరిగింది. తర్వాత గ్రూప్ డి కి సంబంధించిన జాబ్స్ కి ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి 103,769 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి 1.15 crore పీపుల్ అనేది అప్లై చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సిబిటి ఎగ్జామినేషన్ ని ఈ ఎన్టీపీసీ సిబిటి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అంటే మార్చి లో ఎండ్ అవుతాయని వీళ్ళు చెప్పారు కదా, తర్వాత ఏప్రిల్ స్టార్టింగ్ నుండి మే లేదా జూన్ టెంటేటివ్ గా 2021 సంవత్సరంలో కంప్లీట్ చేస్తాము అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 1,40,600 జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి 2,44,00,000 పీపుల్ అప్రాక్స్ గా అప్లై అనేది చేయడం జరిగింది. ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ కేటగిరీ సంబంధించి మనకు 18/12/2020 సిబిటి ఎగ్జామినేషన్ ని సక్సెస్ఫుల్ గా వాళ్ళు కంప్లీట్ అనేది చేశారు ఫ్రెండ్స్. రిమైనింగ్ 2 నోటిఫికేషన్స్ కి మాత్రమే వాళ్ళు సిబిటి ఫస్ట్ స్టేజ్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంది. ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్ 35,208 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి 1.26 crore పీపుల్ అప్లై అనేది చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ లో డిసెంబర్ 28, 2020 నుంచి
13 జనవరి 2021 వరకు డైలీ 2 షిఫ్ట్ లాగా 12 డేసెస్ లో మనకు 24 షిఫ్ట్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ మనకు 23 lakh క్యాండిడేట్స్ కి ఈ ఫేజ్ లో షెడ్యూల్ అనేది చేయడం జరిగింది. కోవిడ్ ఉన్న కారణంగా ఈ క్యాండిడేట్స్ అందరికి హోమ్ స్టేట్ లోనే వీళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇచ్చారనమాట. మాక్సిమం ఈ కోవిడ్ ఉన్నందువల్ల ప్రతి ఒక్క క్యాండిడేట్ 500 కిలోమీటర్ లోపే వీళ్ళు ఎగ్జామినేషన్స్ సెంటర్స్ అనేది వేయడం జరిగింది. ముందుగా ఫీమేల్ క్యాండిడేట్స్, PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరగా ఉండే విధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ NTPC ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ సంబంధించిన సేలియంట్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ అనేది కోవిడ్ గైడ్ లైన్స్ ఫాలో చేస్తూ కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ సిటీ డేట్, డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ అన్ని లింక్స్ మనకు RRB అఫీషియల్ వెబ్సైట్ లో వీళ్ళు ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది. CBT ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో దానికి సంబంధించిన ఈ-కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి 4 days ముందే లింక్స్ అనేది యాక్టివేట్ చేస్తారనమాట. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా RRB అఫీషియల్ వెబ్సైట్స్ మాత్రమే మీరు విజిట్ చేయండి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ ఎగ్జామినేషన్ సిటీ యొక్క ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇచ్చారంటే క్యాండిడేట్స్ కంపల్సరిగా హోమ్ స్టేట్ ఏదైతే వాళ్ళు ఉంటారో అడ్రస్ ని బట్టి అక్కడే లెస్ దాన్ 500 కిలోమీటర్స్ ఉండే విధంగా వీళ్ళు షెడ్యూల్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా PH క్యాండిడేట్స్ కి వీళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారనమాట. PH ఫ్రెండ్లీ సెంటర్స్ లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ కి వీళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని అడ్జాయింట్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి సెంటర్స్ అనేది వేయడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్ కూడా కొంతమందికి హోమ్ డిస్ట్రిక్ట్ లోనే వీళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది వేశారనమాట. ఈ CBT ఎగ్జామినేషన్ సంబంధించి COVID-19 ప్రోటోకాల్స్ అనేది అందరు క్యాండిడేట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్ టెంపరేచర్ ని ఎంట్రీలోనే వాళ్ళు థర్మోగన్స్ యూజ్ చేసుకొని చెక్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే టెంపరేచర్ మోర్ దాన్ లిమిట్స్ ఉంటుందో వాళ్ళని ఎగ్జామినేషన్ వెన్యూలోకి అలో అనేది చేయరు ఫ్రెండ్స్. అలాంటి క్యాండిడేట్స్ బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు రీషెడ్యూల్ అనేది కంపల్సరీగా చేస్తారని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఎప్పుడు చేస్తారు అని దాని యొక్క ఇంటిమేషన్స్ వాళ్ళ మొబైల్ కి SMS ద్వారా కానీ రిజిస్టర్డ్ మెయిల్ కానీ వాళ్ళు డీటెయిల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఫేస్ మాస్క్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఎగ్జామినేషన్ కి హాజరయ్యేటప్పుడు నో నెగిటివ్ కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ హాల్ టికెట్ తో పాటు వచ్చిన COVID-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని సబ్మిట్ అనేది చేస్తే మాత్రమే మీకు ఎగ్జామినేషన్ మెన్యూలోకి అలో అనేది చేయడం జరుగుతుంది. ఇది ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ఏమేమి ఫిల్అప్ చేయాలి అని కూడా నేను ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ NTPC ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఈ CBT ఎగ్జామినేషన్ సెంటర్ లో క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది. అందరు క్రౌడ్ గా ఉండకుండా ఎంట్రీ ఆఫ్ గేట్ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర, ఎగ్జామినేషన్ ల్యాబ్స్ లో వీళ్ళు పర్ఫెక్ట్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ అనేది కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ట్రైనింగ్ వీడియో కూడా వీళ్ళు రిలీజ్ అనేది చేశారు ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఈ యూట్యూబ్ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ వీడియో కంప్లీట్ డీటెయిల్స్ స్లైడ్స్ అన్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ అనేది చేశాను ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్ కూడా మన ప్లేలిస్ట్ లో అనేది లభిస్తుంది అనమాట. కావాలి అనుకుంటే పైన ఐ సింబల్ క్లిక్ చేయగానే మీకు లిస్ట్ అనేది వస్తుంది. దాంట్లో కూడా నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఈ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, రియల్ ఎక్స్పీరియన్స్ కోసం మాక్ టెస్ట్ లింకులు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద కూడా మన ఛానల్లో వీడియో అనేది ఉంది ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ తో. క్యాండిడేట్ ఎంట్రీ దగ్గర కోవిడ్ ప్రికాషన్స్ చూసుకున్నట్లయితే ఫ్లోర్ మార్కర్స్ అనేది వేసింటారనమాట. అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి దాంట్లోనే మీరు నిలబడాల్సి ఉంటుంది. తర్వాత బార్కోడ్ గన్స్ తీసుకొని మీకు ఈ-కాల్ లెటర్ మీద ఉండే బార్కోడ్ ని వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది దూరం నుంచే. టెంపరేచర్ అనేది థర్మో గన్స్ ని యూజ్ చేసుకొని చెక్ చేస్తారు. అలానే సెక్యూరిటీ స్టాఫ్ HHMD డివైస్ తో స్కాన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ-కాల్ లెటర్, ఒరిజినల్ ID ప్రూఫ్, అలానే కోవిడ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది క్యాండిడేట్స్ దగ్గర చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ప్రికాషన్స్ చూసుకున్నట్లయితే మనము బయోమెట్రిక్ డివైస్ ని యూజ్ చేసి మన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అలానే ఫోటో క్యాప్చర్ అనేది చేస్తారనమాట వెబ్ కెమెరా యూజ్ చేసుకొని. క్యాండిడేట్ యొక్క సీట్స్ ని బిఫోర్ అలానే ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వాళ్ళు శానిటైజ్ అనేది చేయడం జరుగుతుంది. కోవిడ్ కారణంగా సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి సోషల్ డిస్టెన్స్ మనకు ఆల్టర్నేట్ సిట్ అరేంజ్మెంట్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మన పక్కన గ్యాప్ ఉంటుంది, దాని తర్వాత వేరే క్యాండిడేట్ కి అక్కడ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. కంటిన్యూస్ గా CCTV మనకు వీడియో రికార్డ్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. దీనిని RRCB అలానే RRB హెడ్ క్వార్టర్ లో లైవ్ గా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ లీవ్ చేసేటప్పుడు ఆర్డర్లీ మేనర్ లో అండర్ సూపర్విజన్ మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఒక ఎగ్జామినేషన్ స్టాఫ్ మెంబర్ కూడా అక్కడ ఉంటాడనమాట, మిమ్మల్ని సరైన గైడెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్లే విధంగా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు జరిగిన ప్రెస్
కాన్ఫరెన్స్ రైల్వే CEO మాట్లాడిన ఈ నోటిఫికేషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో అంతేకాకుండా చాలా మందికి ఉన్న డౌట్స్ అన్ని ఈ వీడియోతో క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ RRB NTPC జాబ్స్ కి అప్లై చేశారో కంపల్సరీగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.